అట్లాంటి వాటి గురించి శ్రీవారి సేవకుల ద్వారా భక్తులందరికీ చెప్పానండి. రోడ్డు మీద కూర్చునే వాళ్ళు, రోడ్డు మీద పడుకునే వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పానండి. అట్లాగే మీరు టోకెన్ తీసుకోండి, ఇక్కడ తీసేసుకుని ఆ షెడ్లో ఉండండి అమ్మా అని చెప్పండి. ఆ షెడ్ల దగ్గర అది భోజనాలు ఏర్పాటు చేయండి. అప్పుడు వీళ్ళు చెప్పినట్టు 4-5 గంటల్లో దర్శనం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఇది శ్రీవాణి ట్రస్ట్ లో నిజంగా అవకతవకలు జరుగుతున్నాయని నమ్ముతోందా ఇప్పుడు ప్రభుత్వం? అందుకేనా ఈ మార్పు? శ్రీవాణి ట్రస్ట్ గురించి ఒక అపోహలు సృష్టించారు కాబట్టి అపోహల చుట్టూ కథ నడుస్తుందండి. ఒకటి, శ్రీవాణి ట్రస్ట్ అనేటటువంటి ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గిరిజన ప్రాంతాలు, దళిత ప్రాంతాలలో వాళ్ళు ఎందుకు మత మార్పిడికి గురవుతున్నారు అంటే అక్కడ గుడి ఉండదు, ఉన్న గుళ్ళో పంతులు గారు ఉంటారు. ఇది సమస్య. చాలా చోట్ల గుళ్ళే ఉండవు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఏ ప్రధాన సెంటర్కు వెళ్ళాలి. అక్కడ గుళ్ళ దగ్గర వీళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉండరు. అదే పాస్టర్ గారు అయితే వచ్చి, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి శుభకార్యాలు ఇంట్లో ఉంటుంది కదండి, పుట్టినరోజు, బిడ్డ పుట్టినప్పుడు బారశాల, తర్వాత దాన్ని ఏమంటాము మన పెద్ద మనిషి అయినప్పుడు ఉయ్యాల ఫంక్షన్, ఇట్లాంటి వాటిట్లలో పెళ్ళి, పేరంటము, తలంబ్రాలు, లేకపోతే దాన్ని ఏమంటాం మన తాంబూలాలు, ఇట్లాంటి వాటికి హిందూ అర్చకులకు వచ్చేట్టు కొంచెం ఎక్కువ అడుగుతున్నారు. అది ప్లస్ ఆ ఏరియాలో గుడి ఉండదు.